విశాఖలో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. హోంవర్క్ చేయలేదనే నెపంతో ఆ టీచర్ మందలించే క్రమంలో అలానే ఆ పిల్లాడు అప్పటికే 6 ఏళ్ల పిల్లాడు ప్రణయ్ తేజ్ తీవ్రమైనటువంటి భయంతో ఉన్నాడు. టీచర్ నన్ను కొట్టొద్దు అంటూ ప్రాధేయపడినప్పటికీ కూడా ఆ టీచర్ తన చెంప పైన కొట్టడంతో ఒక్కసారిగా ఆ టీచర్ పైనే కుప్పకూలిపోయాడు. అయితే ఇప్పటి వరకు కూడా మనం విశాఖ మార్చరీ దగ్గర ఉన్నాం. సో ఆ టీచర్ కొట్టడం వల్లే తమ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు, తమ కుటుంబంలో మగదిక్కు లేకుండా పోయింది అంటూ ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసినటువంటి బంధువులు ఫైనల్గా డిఈఓ గారు కావచ్చు, ఆర్డీఓ వీరందరి జోక్యంతో ఇప్పుడైతే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, మేము ఎవరిని నిందించుకోదలుచుకోలేదు, కేవలం కాలాన్ని నిందిస్తున్నాము, మా దురదృష్టవశాత్తు మా బిడ్డ చనిపోయాడు అంటూ ఈ మృతి చెందినటువంటి ప్రణయ్ తేజ్ వాళ్ళ నాన్నమ్మ గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఈ విషయాన్ని మేము చాలా బాధలో ఉన్నాము, ఇకపై ముందుకు తీసుకువెళ్ళాలి అనుకోవట్లేదు ఈ కేసుని. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, అలానే విద్యాశాఖ అధికారులు, అలానే స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత వీరైతే ఒక కొలిక్కి రావడం జరిగింది. ఖచ్చితంగా మేము కాలాన్నే నిందించాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మా మనవడు భయంతో మాత్రమే చనిపోయాడు, మేము టీచర్ పై కానీ స్కూల్ పైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవటానికి ముందుకు వెళ్ళటం లేదు, మా దురదృష్టంగానే భావిస్తున్నాము అంటూ ప్రణయ్ తేజ్ ఎవరైతే చిన్నారి 6 ఏళ్ల చిన్నారి చనిపోయినటువంటి పరిస్థితి ఉందో ఇది ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసినటువంటి అంశం. ఇప్పటికే ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లల్ని పంపిస్తే క్రమశిక్షణ పేరుతో టీచర్లు ఇలా కొట్టేస్తే పిల్లలు ప్రాణాలతో ఉంటారా అని తీవ్రమైనటువంటి భయాందోళన, ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. బట్ వీళ్ళు మాత్రం ప్రణయ్ తేజ్ కేవలం భయంతోనే చనిపోయాడు అంటూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనం చాలా ఘటనలు చూడొచ్చు. ఇంతకు ముందు కూడా పిల్లల్ని క్రమశిక్షణ పేరుతో విచ్చలవిడిగా వాళ్ళపైన కొట్టడం కానీ తిట్టడం కానీ మిగతా తోటి పిల్లల ముందు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఒక సీరియస్గా తీసుకోవడమో లేకపోతే సెన్సిటివ్, పిల్లలంటేనే చాలా సున్నితమైన మనస్కులు, వాళ్ళు ఒకవేళ హోంవర్క్ చేయకపోయినా టీచర్ నన్నేమి అనకుండా ఉంటే బాగుంటుంది, రేపొద్దున నేను హోంవర్క్ చేసేయాలి, మంచి స్టూడెంట్గా ఉండాలి అనే ఆలోచనతో ఉన్న పిల్లలు. బట్ ఈ ప్రణయ్ తేజ్ కూడా 6 సంవత్సరాల చిన్నోడు, వాడికి ఏమీ తెలియదు. కానీ టీచర్ అందరినీ పిలిచి హోంవర్క్స్ చెక్ చేస్తున్న క్రమంలోనే తను చేయలేనట్టున్నాడు. కానీ అప్పటికే తీవ్రంగా ఏడుస్తున్నాడు. టీచర్ పిలుస్తున్నా కూడా నన్ను కొట్టొద్దు అంటున్నాడు. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో చూస్తుంటే ప్రతి ఒక్కరి మనసు చలించిపోతోంది. ఈవెన్ స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ పిల్లల్ని పంపించాలంటే భద్రత ఏది అని ఒక రకంగా తల్లిదండ్రులు ప్రశ్నిస్తూనే మరొక వైపు శిక్షణ, క్రమశిక్షణ, ఈ రెండింటికి మధ్య ఒక లైన్ ఎంత ప్రమాదకరంగా మారుతుంది అని చెప్పడానికి ఈ ఘటన కూడా ఒక ఉదాహరణే. ఆ టీచర్ మందలించాలి అనుకుందా, లేకపోతే ఇప్పుడు నేనేమి అనకపోతే రేపొద్దున కూడా హోంవర్క్ చేయకపోతే రేపు మళ్ళీ తల్లిదండ్రులు వచ్చి ఇదేనా మీరు నేర్పిస్తున్నటువంటి స్టడీస్, ఇదేనా మా పిల్లలకి మీరు ఇస్తున్నటువంటి డిసిప్లిన్ అని నిందిస్తారనే ఆలోచనతో కొంతమంది టీచర్లు ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఆ టీచర్ కూడా ఆ క్షణాన్ని ఊహించి ఉండదు. ప్రతి టీచర్ కూడా పిల్లల్ని తల్లిదండ్రుల్లాగానే ట్రీట్ చేయాలనుకుంటారు. బట్ కొన్ని ఘటనల్లో చూసాం, పిల్లల్ని టార్గెట్ చేస్తూ చిన్న తప్పు చేసిన వాళ్ళని చితక బాధేసి శారీరకంగా మానసికంగా హింసించి వాళ్ళు చనిపోవడానికి కారణమైనటువంటి టీచర్స్ని కూడా చూసాం. బట్ ఇది ఒక భిన్నమైనటువంటి కేసుగానే మనం చూడాలి. బట్ ఏది ఏమైనా కూడా ఆ కుటుంబం 6 ఏళ్ల చిన్నారిని కోల్పోయినటువంటి బాధలో ఉంది. ప్రస్తుతం కేజీహెచ్ మార్చరీ దగ్గర అయితే మనం ఉన్నాం. స్కూల్ మేము సీసీ కెమెరా చూసామండి, పిల్లల్ని కొట్టారు, హోంవర్క్ రాయమని. అది స్కూల్లో దెబ్బలాడతారు, పిల్లలు భయపడిపోయి ప్రాణం వదిలేశాడు. వాళ్ళతో తప్పు లేదు, ఇందులో ఎవరి తప్పు లేదు. మనం నాకు నాన్నమ్మ నవ్వుతాను, నేను నాన్నమ్మ నవ్వుతాను. ఇలా ఎవరి తప్పు లేదు, భగవంతుడు చిన్న చూపు చూసి తీసుకెళ్ళిపోయినా మనం అంతే. ఇంకేట్లు ఎవరిది తప్పు లేదు, ఎవరిని తప్పించుకుని మేము ఏకేసి పెట్టమండి. భయస్తుడు, భయపడతాడు, అది భయపడి ప్రాణం వదిలేశాడు అంతే. తిరుపతి వెళ్ళారండి ఈ మధ్యన, రీసెంట్ గా 1 వీక్ అవుతుంది వెళ్ళారు అంతే. వెళ్ళారు అంతే, వెళ్ళారు అంతే. ఆ పిల్లడు పుట్టాడని పెద్దమ్మ తల్లి మొక్కు తీర్చుకొని వచ్చారు. అది అంతే. ఆ రాత అంతవరకే ఉంది, భగవంతుడు అంతవరకు రాశాడు ఆయుష్ అంతే. ఆ భగవంతుడి పడి ఏడుస్తాం కానీ ఇంకంతకని ఇంకేట్లేదు కదా. ఏం చేస్తాం, వాళ్ళు కొన్ని చేయరు కదా, కొన్ని ఎవరే చేయరు, కొన్ని చేయి కాల్చుకుంటారు, ఎవరు కాల్చుకోరు కదా. అలాగే ఇది కూడా జరిగింది, దానికి ఇంకెవరైనా చేయలేము అంతే. టీచర్ కొట్టడం వల్ల ఇలా జరిగిందని మీరు అయితే లేదండి, లేదు. అది ఎందుకలా జరిగిందో మేము ఏడుస్తాం అంతే. కేసు ఏమైనా పెడుతున్నారా? లేదండి, కేసు పెట్టట్లేదండి, నేను కేసు పెట్టదలుచుకోను, వద్దు. కేవలం కాలాన్ని నిందిస్తున్నాం అంతే, భగవంతుని కాలండి అంతే, ఇంకెవరిని నిందించట్లేదు.
నిందించింది ఏం లేదు అసలు ఆమె. ఎందుకంటే భగవంతుడు చిన్న చూపు చూసాడమ్మా, శివుడు అగ్ని చేమైనా పుట్టదమ్మా, అంతే. మొత్తం బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని మాకు న్యాయం చేయండి అన్నారు. ఇప్పుడు మాత్రం అధికారుల జోక్యంతో వారందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత కేవలం కాలాన్ని నిందిస్తున్నాం, మేము ఎవరిని తప్పు పట్టడం లేదు, ఏ కేసులు పెట్టలేదు, పెట్టము కూడా అని క్లారిటీ ఇచ్చారు.